కరీంనగర్ జిల్లాలో జ్యువెలరీ కాల్పుల ఘటన జరగడం దురదృష్టకరమన్నారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారన్నారు. దొంగల కదలికను సీసీ కెమెరాల ఆధారంగానే గుర్తించారని చెప్పారు. నిఘా వైఫల్యం అనేది లేదన్నారు ఆది శ్రీనివాస్. ఈ ఘటనను రాజకీయం చేయడం సరికాదని సూచించారు. సంఘటన దురదృష్టకరమైనటువంటి సందర్భంగా భావించాలి. అందులో ఎదురుదాడి దొంగలకు అటకాయించి ఎదురుదాడి తిరిగినటువంటి వారికి మనోధైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి ఈ సందర్భంలో. కానీ దురదృష్టకరంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు మాట్లాడేటువంటి మాటలు సబబు కాదని మేము ఇక్కడ ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ ద్వారా వారిని పట్టుకుంటాం, వారి ద్వారా రికవరీ కూడా జరుగుతుందనేటువంటి మాటిని సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఆసుపత్రిలో ఉన్నటువంటి వారిని పరామర్శించడానికి వారు వెంటనే కోలుకోలా భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రతి సంఘటన రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 3 రోజుల్లో ముగింపు ఈ చర్చల ద్వారా ప్రభుత్వం చేస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. దొంగతనాలు చేసినటువంటి వారి పైన, గుండాగిరి చేసేటువంటి వారి పైన ఉక్కు పాదం మోపుతుంది. అందుకే ఈగల వ్యవస్థను కూడా తీసుకొని వచ్చినాం. ఈరోజు